భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సంస్కృతి కవితా వస్తువుగా ఈ పుష్కరాలు, ఆ గోదావరి నది పరిసర ప్రాంతాలు, ఈ నేపథ్యంలో నుంచి ఒక కొత్త కవిత ఏదైనా వినిపించవలసిందిగా మనందరి పక్షాన ఎంఎస్ సూర్యనారాయణ గారిని కోరుతున్నాను. అయ్యా ఎంఎస్ సూర్యనారాయణ గారు, మీరు ఆ కవిత వినిపించండి. పండగలు మన సంస్కృతిలో, మన భారతీయ సంస్కృతిలో మన జాతికి ముఖ్యం కాబట్టి సంక్రాంతి, క్రాంతి కలాపం. నువ్వున్నావు క్రాంతి, మంచుతెరలు చీల్చుకొని మకరంలోంచి మేల్కొని సూర్యుడు తన కాంతి హస్తాలతో సమస్త ప్రకృతికి అభ్యంగన స్నానాలు చేయించే ఉదయారుణాల్లో తణుకులీనుతున్నావు. నువ్వు వచ్చేసావు కణుపు కణుపుకి చిప్పిల్లే మధు రసనావేశంతో చెరుకు తోటల నృత్యహేళగా నా తెలుగు నేలపై ప్రభవించావు. గింజ గింజలో నిండిన అక్షయ అన్నపూర్ణాంశతో వరిసిరిగా మెరిసే సువిశాల సువర్ణశాలలో నా సస్యలక్ష్మి వేంచేశావు, నా పుష్య కళవై అరుదించావు. బాగుంది. నీ అలికిడైతే చాలు పులకిస్తుంది నాగేటి చాలు, నీ వినికిడే మేలు మేలుకుంటాయి శుభగడియలు. నిన్నివాళ ఎవరు ఆపగలరు? నిశా దిశ మొలపై నిన్ను వెలుగు వస్త్రంగా కప్పుతాను. ఏది మళ్ళీ? నిశా దిశ మొలపై నిన్ను వెలుగు వస్త్రంగా కప్పుతాను. సరే సరే, బాగుంది. మోడై పొమ్మని చెప్పించిన పడమటి గాలిని, మోడై పొమ్మని చెప్పించిన పడమటి గాలిని, విషం నింపుకుని చొరపడి పిలిచే గాలిని మహిమాన్వితమైన నీ అడుగులతో చెరిపేస్తాను. నీ సస్య పుష్కల దివ్య దృష్టిని నాపై ప్రసరించని, కుంకుడు పులుసుతో నిన్ను అభిషేకించని. పడమటి గాలి బాగుంది, కుంకుడు పులుసు బాగుంది. సిద్ధం సుమి పులగం నవధాన్యం, సంసిద్ధం సూర్యరథం. నీ పంటచేల పాదాలు కదిలితే చాలు, నీతో ఉప్పొంగే చక్ర పొంగలి గంటెడైనా చాలు. నీ పరవశాల లయ్యల్లో కొట్టుకుపోవా చీకటి శక్తులు. నీ రాకని స్వప్నిస్తూ, ఏరువాకని ఆలపిస్తూ, చెట్లకు ప్రణమిల్లుతూ, నదులకు నమస్కరిస్తూ అనాదిగా కాచుకునున్నాను. ఎప్పటికైనా నువ్వు రాకపోతావా అని వెర్రిగా వేచున్నాను. కాలబిలాన్ని తొలుచుకుని ఉద్భవించిన క్రాంతి పర్వానివి నువ్వు. రా, తేజస్సువై వాటికలోనికి రా, అగ్నిపూజకు రా. భోగి పురుష స్వాహ, ఉగ్రక్రిమి స్వాహ, ఉన్మాద కీటకాయ స్వాహ. అయినా నిన్ను అడ్డగించేదెవరు? కల్పతరు ఛాయతో విరిసిన హరిత ఛత్రపతి. నా మకర సంక్రాంతి, ఎద యాలాకులో పరిమళించు సుగంధి గింజలు నా తెలుగు అక్షరాలు. ఎద యాలాకులో పరిమళించు సుగంధి గింజలు నా తెలుగు అక్షరాలు. మామిడాకులు, పసుపు కుంకుమలు, బంతి చేమంతులు, హేమంత హసంతికలు, భోగిపళ్ళు, గొబ్బిళ్ళు, గొబ్బిపాటలు, నోములు, గోవులు, బసవన్నలు, సన్నాయి స్వరాలు, హరిదాసులు, వీధి భాగవతులు, బుడబొక్కలాళ్ళు, పగటి వేషగాళ్ళు, తోలుబొమ్మలాటలు, కూచిపూడి నృత్యాలు, హరికథలు, బుర్రకథలు, నాటికలు నా మూలాలు. నా ఆకృతికి, నా సంస్కృతికి బీజాక్షరాలు. చక్కని చుక్కల ముగ్గులు, ఉత్సవ సౌరభాలు, పండుగ గాలుల పగటి నక్షత్రాలు నా గాలిపటాలు. అన్నీ నా మట్టి పుటల్లో కథం తొక్కుతున్నాయి. విశ్వగ్రామ కంఠంలో నిలబడి కొత్త ఊపిరితో పాంచజన్యం పూరిస్తున్నాను. రా, నా మకర సంక్రాంతుల దివ్యప్రభ, సకల సౌభాగ్యాల నవ్య విభ. మొత్తం సంక్రాంతికి సంబంధించిన సరాందామా అంతా మొత్తం నింపేశాడు, మొత్తం దింపేశాడు. ఆ కళారూపాలు కూడా ఏ ఒక్కదాన్ని విడిచిపెట్టలేదు. మన సంస్కృతిలో భాగమైన హరిదాసులు, అంతరించిపోతున్న శక్తులన్నీ మనకి కావాలి. ఇవి పడమటి గాలి వల్ల అది పడమటి గాలి మంచి శ్రేష, అది కీలకం, చాలా మంచి శ్రేష.
అది చాలా అంచేత సంతోషం. ఎంఎస్ సూర్యనారాయణ గారికి మా అందరి పక్షాన ధన్యవాదాలు. ఇప్పుడు దర్భశయనం శ్రీనివాసాచార్యులు గారు, తమరు ఈ సంస్కృతి నేపథ్యంలో నుంచి మీ భావాలను కొన్నింటిని కవితా రూపంలో మాకు అందించవలసిందిగా కోరుతున్నాను. భూమి మీదికొచ్చాక దేన్నైనా ఎలా వదులుకుంటాం? భూమికి పూజ చేశాకే పునాది తీసి గోడలేసి ఇల్లు కట్టుకుంటాం. భూమి పూజతోనే మా బతుకు ఆరంభమవుతుంది. ఇల్లంటే నిర్జీవ వస్తువులేనా? వాకిట్లో 4 మొక్కలు, 10-12 పూలు, గడపల మీద పసుపు ఛాయ, ద్వారాలకు ఆకుపచ్చ తోరణం, ఏది మనిషి కంటే తక్కువ కాదు. ఉదయాన్నే వెలుతురు మిత్రుడు రాగానే నమస్కరిస్తాం, భూమిని బతుకుల్ని వెలిగిస్తున్నందుకు. రాత్రి ధాత్రి మీద వాలగానే దీపం వెలిగించి దండం పెట్టుకుంటాం. ఉదయమైనా రాత్రైనా వెలుతురుకు నమస్కరించడంతోనే బతుకు వెలిగిపోతుంది. అన్నం ముందు కూర్చున్నప్పుడు తొలి ముద్దను కళ్ళకద్దుకుంటాం. మెతుక్కు ఎప్పుడూ రుణపడి ఉన్నామని సదా గుర్తుపెట్టుకుంటాం. పూలు పత్రి అలంకారాలేనా? అవి జీవమూలికలు మాకు. ఆయుధాల్ని అమృతత్వాన్ని సకాలానికిచ్చే జీవధాతువులు ఏడాదికి ఒకసారైనా పూజిస్తాం. ఇల్లే సమస్తం కాదు మాకు. వనాలకెళ్ళి కాల్వలొడ్డున వంట చేసుకొని అడవి గాలి ఆశీస్సులతో సేదదీరుతాం. జీవితానికి కొనసాగింపును పొందుతాం. నది దగ్గరికెళ్ళి పూలను వదులుతాం బహుపదిలంగా సుకుమారంగా. దొప్పల్లో దీప కళికల్ని విడుస్తాం. తీరం మీద నిలబడి పూల దీపాల్లో వెలిగే నదిని చూస్తూ బతుకు పండగను జరుపుకుంటాం. ఒడ్డున ఒద్దికగా మహు ఇష్టంగా నిల్చొని కదిలే నదికి హారతి పడతాం. ఉత్సవ వేళల్లో పాలపిట్టను చూసి సరదా పడతాం. అది ఎగిరినట్లు బతుకు ఎగరాలని ఆకాంక్షిస్తాం. వసంత వేళ మామిడి కొమ్మల నడుమ కోయిల గీతానికి ఆరాటపడతాం. బతుకంటే మనిషి మాను నేల నింగి పక్షి పాట నది అడవి ఏదీ తక్కువ కాదు. ఏది తగ్గినా బతుకు కాంతి తరిగిపోతుంది. భూమి నుంచి భూమి దాకా సాగే మన యాత్ర, భూమి నుంచి భూమి దాకా సాగే మన యాత్ర యుగాల ముందే మొదలైంది, యుగాల దాకా సాగుతుంది. పూర్వయుగాలకు పూర్వీకులకు పురాతన క్షేత్రాలకు నదీ నదాలకు అనంతరం సంధానమయ్యే ఉన్నాం. సంధానమే అంతర్ధానమైతే ఎక్కడ మన జీవితం, ఎక్కడ మన సంస్కృతి, ఎక్కడ మన కొనసాగింపు? సంధానం కొనసాగింపులోనే మన జీవితం పల్లవిస్తుంది. రేపటికది పాదముద్ర అవుతుంది. ప్రాణి ప్రకృతి నుంచి దూరం వెళ్ళిపోదామని అనుకున్నా సాధ్యమయ్యే విషయం కాదు. అంచేత ఆ అనుసంధానాన్ని కొనసాగించుకోవటం, దాన్ని మనకి సంస్కృతిలో భాగంగా అలవాటు చేసేస్తున్న ఆ నేపథ్యాన్ని చాలా చక్కగా అసలు భూమి పూజ దగ్గర నుంచి ప్రారంభించి మళ్ళీ పునర్భూమి పూజ దగ్గరికే అంత్య పుష్కరాల్లాగా మళ్ళీ భూమి దాకా చాలా బాగుంది. చేతను దర్భశయనం శ్రీనివాసాచార్య గారు మంచి కవిత వినిపించారు. ధన్యవాదాలు. గోదావరి పుష్కరాల సందర్భంగా ఏర్పాటైన ఈ కవి సమ్మేళన కార్యక్రమంలోకి సాదరంగా మీకు పునఃస్వాగతం పలుకుతున్నాను.
ఆశావాది ప్రకాశరావు గారు, మీరు ఈ సంస్కృతి నేపథ్యంలో నుంచి ఏమైనా మంచి పద్యాలు 2-3 వినిపించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. మాతృదేశ వేషభాషాదులు సుసంస్కృతులు సంస్కారులకు పరమప్రియమవుతాయి, సమారాధనీయాలు అవుతాయి. మరి అక్షరారాధకుడుగా వాటిని ఆవిష్కరించిన వారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్న నేపథ్యంలో నా పద్యాలు బాగుంది. ఆంధ్ర సరస్వతికి ఆదిశాసకుడైన ఋషి వంటి నన్నయ్య నిన్నిమదిని సంఘ సంస్కరణ ప్రచారోద్యమ స్ఫూర్తి వీరేశలింగం వినుతి చేసి అవధానగీష్పతి నా తిరుపతి సఖు శ్రీ చెల్లపిళ్ళ కవీంద్రు చెదూదలచి ఆంధ్ర పురాణ మహాకావ్యకల్పుడౌ మధున పంతుల సత్యమాన్యునిరిగి పుణ్య గోదావరీ తీర భూములందు చేవగల్గిన సాహిత్య సృష్టి చేసి జడ జగత్తున చేతన సవదరించు కవి కుల శ్రేష్ఠులకు నమస్కార శతము. పుణ్య గోదావరీ తీర భూములందు చేవగల్గిన సాహిత్య సృష్టి చేసి జడ జగత్తున చేతన సవదరించు కవి కుల శ్రేష్ఠులకు నమస్కార శతము. వేదము ఓలె ఘోషలిడు విశ్వహితంకర వాక్ప్రపూతకున్ పాదులు దీర్చి జీవితము భవ్యతరంబు గదిద్దు మాతకున్ మోదము నింపి తారసిలు భూరి విషాదము నాపు గీతకున్ పాదములంటి గౌతమికి వందనముల్ పొనరింతు భక్తితోన్ వేదము ఓలె ఘోషలిడి విశ్వహితంకర వాక్ప్రపూతకున్ పాదులు తీర్చి జీవితము భవ్యతరంబు గదిద్దు మాతకున్ మోదము నింపి తారసిలు భూరి విషాదము నాపు గీతకున్ పాదములంటి గౌతమికి వందనముల్ పునరింతు భక్తితోన్ మోహాట విచ్ఛేదింపగా గోహవనమె మార్గమగుట గుర్తించే మోహాట విచ్ఛేదింపగా గోహవనమె మార్గమనుట గుర్తించే సుధీదోహల సమ్మేళనచే శ్రీహితమౌ భక్తి టీవీ సుధీదోహల సమ్మేళనచే శ్రీహితమౌ భక్తి టీవీ చేసేదనతులన్. ఆ గోదావరి తీరంలో వెళ్ళి విరిసిన సంస్కృతి, వీటిని ఒకసారి స్మరించుకోవటంతో పాటు ఈ సదవకాశం ఇచ్చిన వారిని అభినందించడం కూడా సంస్కృతిలో భాగమే. చేతను ఎప్పుడు కూడా అన్నదాత సుఖీభవ అని అన్నారు. అలాగా అవకాశం ఇచ్చినప్పుడు మనం చాలా భక్తి టీవీని కూడా అభినందిస్తూ మంచి పద్యం చెప్పారు. మన ఆశావాది ప్రకాశరావు గారికి మా అందరి పక్షాన ధన్యవాదాలు. అమ్మా భవానీదేవి గారు, ఇప్పుడు మీ వంతు. చేత సంస్కృతి అనగానే మమ్మల్ని తిట్టిపోయటానికి అనండి, నిజంగానే మీ మీద గౌరవంతో అనండి, అందరినీ మహిళామణులు సంస్కృతి కాపాడుతున్నారు అంటారు. మీరు సంస్కృతి నేపథ్యంలో నుంచి ఒక మంచి కవిత వినిపించవలసిందిగా కోరుతున్నాను. తెలుగు సంస్కృతి గొప్పతనాన్ని గురించి ఒక కవిత. మళ్ళీ ఒక దీపం. శత సహస్ర దళ పద్మంలా విప్పారిన ఆత్మ శబ్దిస్తున్న అనుభూతి సాంద్రం ఇది. నా నదుల్ని కొండల్ని జాతి సామాగ్రినంతా కలలుగా మార్చి నక్షత్రాలుగా ఎగరేసి అందమైన ఆకాశాన్ని తీర్చిదిద్దుతున్నాను. తల మీద విదేశీ మబ్బులు కమ్ముకుంటున్నా తల్లి మట్టిని తిలకంగా దిద్దుకుంటున్నాను. నరాలు గోదావరి నదీ తరంగాలే నర్తిస్తుంటే, కృష్ణా తుంగభద్ర పెన్నలు కరాంగుళియాలై తాళం వేస్తుంటే స్వరాన్ని భాస్వర గీతంగా పాడుతున్నాను. సూర్యుడి దరహాసాన్ని అందుకొని సమస్త సంస్కృతి ఇతిహాసాన్ని పిండుకొని నేల 4 చెరుగుల వెలుగుల వర్ణమాలల్ని చల్లుకుంటున్నాను. కవిగా పుట్టినందుకు తరతరాల తెలుగు నాడి వాడిని హత్తుకొని అనంత అక్షరయాత్ర చేస్తున్నాను. తరతరాల తెలుగు వైభవాన్ని కలంలో పోసి జాతి వెన్నెముకకు ఊపిరిగా నిలబెడుతున్నాను. ఇక్కడి గహనారణ్య శ్యామ పర్వతాలు, గద్గద నదీమ తల్లులు,
సుందర విస్తృత సైకత సాగర తీరాలు, ఆధ్యాత్మిక పులకాంకిత పుణ్యక్షేత్రాలను స్మరించి శిరసు వంచుతున్నాను. నాటి విశ్వవిద్యాలయాలు, రేవుపట్నాలు కోల్పోయిన సిరి సంపదల ప్రభావాన్ని పలుమార్లు పలవరిస్తున్నాను. అన్నమయ్య పదకవితా పరిమళాలు, పాల్కుర్కి పదముద్రల యక్షగానాలు, తిమ్మక్క వారసత్వ తెలుగు శారదలు, దేవరకొండ బుర్రకథ బంగారం నాజర్, ఆదిభట్లని ఆవాహన చేసుకున్న హరిదాసుల్ని మర్చిపోతే ఆత్మహననమే కదా. అవధాన వికాసాన్ని మలచిన పండిత వరేణ్యులు, దృశ్య గేయ నాటికల ప్రయోగ ప్రకాండులు, జాతికి ఇంధనమిచ్చిన బాల సాహితీవేత్తలు, హాస్య రచనల వెన్నెల తోరణాలు, సిపి బ్రౌన్ మెకంజీల సేవానురక్తి, మహదేవుని ఆశీర్వాద ఫలయోగ సాధన, పండగలు, ఆచార వ్యవహారాలు, సాంఘిక ఉద్యమాలు, చిత్రలేఖన నృత్యాలు, లలితానంద గీతాలు, నాద స్వరాభినందనలు, సురభి మాయాబజార్లు, పురావస్తు సంకేతాలు, తోలుబొమ్మల కేతిగాడి సందడులు, హస్తకళలు, వాస్తు నిలయాలు, జ్ఞానప్రసార గ్రంథాలయాలు, సకల సంస్కృతి విలసిత మాతృ విశ్వరూపానికి నిలువెత్తు అంకితంగా ప్రణమిల్లుతున్నాను. తెలుగు నేలపైన నదులు పంటల పిల్లకాలువల్ని కంటున్నంతకాలం, తెలుగు లోగిళ్లలో ముగ్గులు ఆ జ్ఞాపకాల్ని గుసగుసలాడుతున్నంతకాలం, ఆకులు రాల్చిన గుర్తులు మిగుల్చుకునే చెట్టులా ఎదుగుతాను. కళ్ళల్లో బాష్పాలు కరగనీయకుండా పబ్బం గడుపుకునే ప్లాస్టిక్ మాటల్ని సరిచేసి పబ్బులకు అర్పించుకుంటున్న యువరాత్రుల్ని తిరిగి రప్పించుకుంటాను. అమ్మ ఒడి, బంగారు బడి, తెలుగు నుడి బలమైందని, విలువైందని, 10 మందికి ప్రాణధాతువును పదిలపరిచే చిరునవ్వు లాంటిదని ఒక గాఢ నినాదకేతనాన్ని ఎగరేస్తాను. దారి తప్పుతున్న రేపటి తరం చేతుల్ని గట్టి నమ్మకపు పిడికిలుగా మార్చి తెలుగుతనానికి మళ్ళీ పురుడు పోద్దాం. పుట్టబోతున్న పాపాయి కూడా ఇప్పటి నుంచే అమ్మనే పరిచయం చేద్దాం, తెలుగమ్మనే పరిచయం చేద్దాం. ఇప్పటి నుంచి అమ్మనే పరిచయం చేద్దాం అనమాట. చాలా బాగుంది కదా. మమ్మీ కాదు, డాడీ కాదు, అది స్పష్టం అవడానికి మళ్ళీ తెలుగు అమ్మనే అని పెట్టేదాన్ని ఓ ముక్తాయింపు అనమాట. ఇంకొక చమత్కారం ఏంటంటే యువరాత్రులు అని, చాలా పబ్బులలో గడిచిపోతున్న యువరాత్రులు అంటే అది ఒక విదేశ సంస్కృతి వ్యామోహం అనండి. సంస్కృతిలో వస్తున్న ఇబ్బందుల్ని ఆవిడ చాలా అందంగా కవితామయంగా మన ముందు ఉంచారు. సెలవు, నమస్కారం.